హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు, కార్న్ఫ్లోర్, ధనియాల పొడి రెడీ చేసుకోండి. దానికంటే ముందు ఫిష్ని శుభ్రంగా నిమ్మరసము, ఉప్పు కళ్ళు అంటే రాక్ సాల్ట్ వేసుకొని కడిగి పెట్టుకోండి. కొంచెం నిమ్మరసం సాల్ట్ పెట్టేసి నేను పక్కన పెట్టాను ముక్కలు. ఈ మసాలానన్నిటిని మిక్స్ చేసుకోండి. ఫిష్లోని మధ్యలో ఉన్న ముక్కలు తీసుకోండి. పైనది కిందది తీసేసి మధ్యలో ఉన్న ముక్కల్ని మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో కొట్టించుకోండి. పలుచగా ఉంటే డ్రై అయిపోతుంది ఫిష్. ఇందులోనే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కూడా కలుపుకోండి. మరీ పలుచగా అయిపోకూడదు, ఇది పేస్ట్ థిక్ పేస్ట్ లాగే ఉండాలి. ముక్కలు చూసుకొని మీరు ఎంత క్వాంటిటీ కావాలో మసాలాలు మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, దాంట్లో నిమ్మరసం ఆల్రెడీ పెట్టాను కాబట్టి మసాలా అంతటిని దానికి రెండు వైపులా అద్దుకోండి. ఎక్కువగా పెట్టుకోండి మసాలా. ఇలా అన్ని ముక్కలకి అద్దుకున్న తర్వాత డీప్ ఫ్రైలో ఈ ముక్కల్ని ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలండి. వెంటనే ఇలా చేస్తే అంత టేస్ట్ ఉండదు. మసాలా ముక్కలకు పట్టకపోతే అది టేస్ట్ రాదు, లోపల అంతా పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. ఇది డీప్లో పెట్టేసుకోండి. ఒక 1 అవర్ తర్వాత మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని మనం చికెన్ ఫ్రై చేసుకున్నట్టు అది డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం అటు ఇటు ఊరికే కదపకూడదండి, ముక్కలు అయిపోతాయి. స్లోగా చూసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేగించుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి బాగా, లేకపోతే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching. Please like, share and subscribe my channel. Thank you.